ఒక నాయకుడు స్టేజ్ పైన ఒక మాట, బయట ఒక మాట, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు నాయకులు, రాజకీయ నాయకులు. అందరిలో మన తెలుగు రాష్ట్రంలో గ్రేడ్ 1 నెంబర్ 1 నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ విధంగా సినిమా డైలాగులు వాడతారో మనకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సత్తెనపల్లి పర్యటనలో ఎవరో ఆ కార్యకర్త, అసలు టీడీపీనా, అసలు వైఎస్ఆర్సీపీనా, జనసేననా ఎవరో కూడా తెలియదు. అయితే వాళ్ళు టీడీపీ కార్యకర్త అని కూడా చెప్తున్నారు. రప్ప అని ఒక ఫ్లగ్ కార్డ్ పట్టుకున్నాడు. దీనిపైన చర్చలు స్టార్ట్ అయిపోయినాయి, డిబేట్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వరకు వచ్చింది అది. ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి డైలాగులు రాజకీయంలో వాడకూడదు అనేసి అంటున్నారు. నిజమే సార్, వాడకూడదు రాజకీయాల్లో. ఈయన మాట్లాడిన కొన్ని సుభాషితాలు నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఓడదీసి పరిగెట్టెత్తిస్తా అన్నది ఎవరు? 2009లో ఫస్ట్ డైలాగ్ ఇలాంటి మీరే మాట్లాడింది. తర్వాత 2004 ఎన్నికల టైంలో ఊగిపోదు ఎవడరా మనం లాపేది. తర్వాత భయమంటే ఏందో చూపిస్తా. తర్వాత తొక్కి నార తీస్తా. ఇలా సందర్భాన్ని బట్టి, స్టేజ్ని బట్టి మారిపోతుంటుంది. ఇంకొకటి, ఇంకా ఒక మన దేశంలో ఒక అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు చెప్పు చూపించి చెప్పుతోనే కొడతా నా కొడకల్లారా, సారీ టు సే అనకూడదు అన్న మాట స్టేజ్ పైన ఎవరన్నది? మీరే కదా. మరి మీరు ఇప్పుడు వచ్చేసి నీతి వాక్యాలు చెప్తున్నారు ఆయన. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి, రాజకీయంలో ఇబ్బందులు ఉండకూడదు, ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారని మీరే మాట్లాడారు నిన్న. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? కరెక్టే, ఎందుకంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే మీరు పొత్తు ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తున్నారు. ఇది